హైదరాబాద్ లో సంచలనంగా మారిన ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటన కేసులో కీలక విషయాలు వెల్లడించారు రైల్వే పోలీస్ ఎస్పీ చందనా దీప్తి. కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారానికి యత్నించిన దుండగుడి నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి బయటకు దూకిన బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాధితురాలిని ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. పరామర్శ అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 26 ఏళ్ల వయసు ఉన్న ఓ యువతి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్లోని లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కింది. తాను ఎక్కిన సమయంలో ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో మరో 2 మహిళలు ఉన్నారు. కాగా మధ్యలో పురుషుడు కూడా ఎక్కాడు. ఆ 2 మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. వాళ్ళు దిగిపోగానే అదే కంపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి బాధిత యువతి వద్దకు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ దుండగుడు ఆమెను తన గదికి రావాలని అడిగాడు. ఒప్పుకుంటే వదిలేస్తాడేమో అని భావించి సరే అని చెప్పింది బాధితురాలు. అప్పటికి వదిలేసినప్పటికీ తర్వాత కూడా తనని వదిలిపెట్టడేమో, ఏమైనా చేస్తాడేమో అంటూ ఆ యువతి early 20s అంతకంటే లీగల్ ఇష్యూస్ వీ కాంట్ రివీల్ ద ఐడెంటిటీ. సో తను లేడీస్ కంపార్ట్మెంట్లో వెళ్తుంది. తనతో పాటు ఇంకొక 2 లేడీస్ ఉన్నారు. అయితే అల్వాల్ ప్రాంతంలో వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. సో తను ఒకటే ఉంది కంపార్ట్మెంట్లో. ఇన్ ఎడిషన్ ఒకరు కూడా ఉన్నారు. అతను ఏం చేశాడంటే అమ్మాయిని గట్టిగా పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అమ్మాయి రెసిస్ట్ చేస్తే ఇంకా తనతో మాట్లాడుతూ నువ్వు ఒక రూమ్కి రావాలి నాతో అది ఇది మాట్లాడితే అమ్మాయి సరే అనింది, వదిలేస్తాడని. అతను గ్రిప్ లూజ్ వీఆర్ స్టిల్ కీపింగ్ హర్ ఇన్ అబ్జర్వేషన్. హర్ కండిషన్ ఇస్ స్టేబుల్. ఎక్కడ దూకింది స్పాట్? ఎక్కడ ఐడియా ఉందా మీకు? సుచిత్ర సరౌండింగ్స్. ఆయన వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చారా? ఎంతమంది? అతను ఒక్కడే ఉన్నాడు. అయితే అతను షీఈస్ నాట్ ఏబుల్ టు టెల్ వెరీ ప్రాపర్లీ. కాకపోతే అతను అక్యూజ్డ్ ఎప్పుడు ట్రైన్ ఎక్కాడో కూడా తను గమనించలేదని చెప్తుంది. బట్ వీ హ్యావ్ టు టాక్ టు హర్. ఒకడే నన్ను ఏదో చేస్తాడని చెప్పి ఆమె చాలా భయపడి తను చెప్పడం ఏంటి అంటే డయల్ 100కి కూడా తను కాల్ చేసింది. కాల్లో మాట్లాడుకుందని అంటే అతనితో మాట్లాడుతున్నప్పుడు కాల్ చేసిన దట్ రికార్డ్స్ ఆల్సో దేర్ ఎగ్జామినింగ్. అండ్ అంతలోపలే తను ట్రైన్ నుంచి కింద దూకడం జరిగింది. దూకిన తర్వాత ఐ థింక్ షీ లాస్ట్ హర్ కాన్షియస్నెస్. షీ సేయింగ్ హాస్పిటల్ టువర్డ్స్ నేచర్లో వెళ్తున్నటువంటి ఎంఎంఎస్ హైదరాబాద్ లో సంచలనంగా మారిన ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం ఘటన కేసులో కీలక విషయాలు వెల్లడించారు రైల్వే పోలీస్ ఎస్పీ చందనా దీప్తి. కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచారానికి యత్నించిన దుండగుడి నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్ ట్రైన్ నుంచి బయటకు దూకిన బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బాధితురాలిని ఎస్పీ చందనా దీప్తి పరామర్శించారు. పరామర్శ అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 26 ఏళ్ల వయసు ఉన్న ఓ యువతి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్లోని లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కింది. తాను ఎక్కిన సమయంలో ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో మరో 2 మహిళలు ఉన్నారు. కాగా మధ్యలో పురుషుడు కూడా ఎక్కాడు. ఆ 2 మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. వాళ్ళు దిగిపోగానే అదే కంపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి బాధిత యువతి వద్దకు వచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ దుండగుడు ఆమెను తన గదికి రావాలని అడిగాడు.
ఒప్పుకుంటే వదిలేస్తాడేమో అని భావించి సరే అని చెప్పింది బాధితురాలు. అప్పటికి వదిలేసినప్పటికీ తర్వాత కూడా తనని వదిలిపెట్టడేమో, ఏమైనా చేస్తాడేమో అనే భయంతో ఆ బాధిత మహిళ ట్రైన్ నుంచి దూకింది.